మేడం ఒకటి క్లారిటీ నాకు కూడా అర్థం కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి నాకు విషయం చెప్పింది, ఇక్కడ అడుగుతలేదు. ఏంటంటే ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ ఇంత ఈమె కన్నా ముందు మ్యారేజ్ అయింది. ఆమె కూడా మళ్ళీ ఏదన్నా రేపు నాకు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తే ఈమె తీసుకొస్తే నాకు ఏకపోయి మేక్ అయింది, రేపు మళ్ళీ ఆవిడ వచ్చి నన్ను ఏం చేస్తుంది, నా పరిస్థితి ఏంది అనేది మా దగ్గర ఈమె చెప్పడం జరిగింది. అవునమ్మా, చిన్నప్పుడు పెళ్లి జరిగిందని వాళ్ళు చెప్పి చేసిర్రు. ఆ పెళ్లి విడాకులు ఇచ్చేసిండ్రు, ఆమె వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకున్నదామ. సరే ఏం పెళ్ళండి? మీరు చాలా చెప్పినట్టే లేదు మేడం, ఆయనకు మాకు సంబంధం లేదు. పెళ్ళి అయితే అయింది కదా. పెళ్ళి అయింది. ఎప్పుడు పెళ్ళి అయింది అది? మీరు చెప్పలే, మీ భార్య చెప్పలే. ఎప్పుడు అది ఎప్పుడు పెళ్ళి? అది కూడా పరిచయమేనా? చిన్న ఉన్నా మేడం, అప్పుడు ఏజ్ చిన్న ఉన్నది, అప్పుడు పెళ్లి అయింది. మా ఇంట్లో ఒక ముసలాం ఉన్నది, అవ్వ చనిపోతే ఏమైనా సంవత్సరంలో పెళ్లి చేయాలని చెప్పి మా నాయనలు చెప్పారనమాట. ఎవరు బాబునే చెప్తే పెళ్లి చేశారనమాట. ఎందుకు వదిలేసారు పెళ్లి చేసుకుని? ఆయన ఎందుకు వదిలేసినామంటే ఇంకా వాళ్ళు ఆమె చిన్న ఉన్నది, ఇంకా తర్వాత ఎక్కువ ఇట్లా కొట్లాటలు అయినాయి. కొట్లాడితే ఆమెని మాట్లాడి విడాకులు ఇచ్చారు. 33,000 కట్టి విడాకులు ఇచ్చినాం. ఏం కొట్లాటలు అయ్యాయి అంటే వాళ్ళు వద్దనుకున్నారు అనమాట. మేము ఎందుకంటే మేము ఆవిడకి వయసు ఎంత? చిన్న ఉన్నాం మేడం, అంతకు చిన్న ఉన్నాం. 13 ఏళ్ళు 14 అంతకు చిన్న ఉన్నాం. 13-12 ఏళ్ళు ఉంటాయి అంతే. అప్పుడు బొమ్మల పెళ్లిలా చేశారనమాట. ఇప్పుడు ఆయన పెళ్లి అయిపోయింది, 3 పిల్లలు పెద్దగా అయినరు. ఆవిడకి మీకేం సంబంధం? మాకేం సంబంధం లేదు మేడం. మీరు చెప్పండి సార్, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి? ఇప్పుడు అతను అంటాడు ఆ రెండో పెళ్లి చేసుకునేది ఆవిడకి తెలుసు, ఆవిడ దగ్గర డబ్బులు అంటే ఈవిడ 50,000 ఇచ్చి వదిలించుకున్నారన్నమాట మీకు తెలుసు. ఆవిడ రాసిచ్చి 50,000 ఇచ్చేసారట. ఇచ్చిన తర్వాత ఆవిడ దగ్గర ఇంకో 50,000, ఆవిడ దగ్గర ఉన్న 60,000 కలిపి 1,10,000 మనకిస్తే ఓకే పెళ్లి చేసుకుందామని ఈవిడే చేసింది అని చెప్తున్నాడు ఆయన. అది నిజమా? నిజమే అంటే అది ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఒక రకం ఉంది, ఈమె చెప్పేది ఒక రకం ఉంది మేడం. అదే నేను వాస్తవానికి వాళ్ళు ఆ డబ్బులు అయితే ఈమె తోటి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వీళ్ళు ఇద్దరి మధ్యలో కాపురం నడిచింది. అది సో ఆవిడ ఒప్పుకొని 5 ఏళ్ళు బాగానే ఉన్నాయి. ఫస్ట్ లో ఒప్పుకోలేరంట. తర్వాత నాకు కూడా క్లారిటీ లేదు మేడం, ఫస్ట్ లో ఒప్పుకోలేరంట. మనకు ఉన్న ఇంతకుముందు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత అయ్యింది. సరే ఉండండి, ఇప్పుడు మీ సర్పంచ్ గారే చెప్తున్నారమ్మా. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో కూడా మీ లైఫ్ లో ఒక క్లారిటీ లేదు. మీరు ఒకటి డబ్బులకి మీరు ఒప్పుకోలేదు అని అంటే అసలు ఆ పెళ్లికే ఎందుకు ఒప్పుకున్నారు? ఎందుకు కొన్నాళ్ళు బాగున్నారు? నేను ఉండలేను మేడం. ఉండలేకుండా మరి ఎందుకు? 5 సంవత్సరాలు ఉన్నారు మీరు. 5 సంవత్సరాలు ఏర్పాటు రూమ్ లే అడుగుని కావాలి. ఏర్పాటు రూమ్ అయినా ఎందుకున్నారు? అవకాశం ఇచ్చేది లేకుండే కదా మీరు కూడా. మీరు అసలు అవకాశం ఎందుకు ఇచ్చారు? నేను వస్తానా మేడం, నేను వద్దు చేసుకోవద్దు. ఇదే అమ్మా మీరు చెప్పారు. ఓకే, మీకు కావాల్సింది మీరు చెప్పారు. మీరు చెప్పిన తర్వాత ఏం చెయ్యాలని నేను చెప్పే ముందు వీళ్ళిద్దరు ఏం చెప్తారు ఒకసారి వినండి. మేడం, 2 భయంకరమైనటువంటి పెళ్లిలు క్లైమాక్స్ పరిణామం ఏంటంటే ఎన్నో జీవితాలు చిన్నాభిన్నం అయిపోయినాయి. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం, ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటేనమ్మా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అందరూ కూడా ఇక్కడ చూసినటువంటి వాళ్ళందరికీ కూడా అర్థం అవుతుంది ఏంటంటే అందరూ కూడా ఇక్కడ తెలిసి తప్పు చేసినటువంటి వాళ్ళే. ఇందులో హీరో ఆఫ్ ద డే ఇందాక మేడం చెప్పినట్టు కూడా మీ భర్తే. అతని వ్యవహారం గురించి నేను కొద్దిగా వివరంగా చెప్పాలి. ఎందుకంటే అతను సైకలాజికల్గా అతని ఆలోచన శైలి మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కనుక ఏదైనా కూడా అతని జల్సాలు కానీ అతని సరదాలకు కానీ ప్రతిదీ ఈజీగా తీసుకోవటం అన్నది అలవాటు అయిపోవటం, తర్వాత కొట్టి పారేసేటటువంటి విధానం ఏదైతే ఉందో ఇది మనల్ని అందరినీ ఆశ్చర్యం చేకూరుస్తుంది. అసలు ఎక్కడా కూడా అతని మనసులో పశ్చాత్తాపం లేదు. 2 పిల్లల్ని పెళ్లి చేసుకున్నాను, 2 చూసుకుంటాను అన్నాడు. కానీ ఈ 5 సంవత్సరాల్లో మీ ఇద్దరికి ఎటువంటి న్యాయం చేశాడో కానీ మీరు కన్నటువంటి పిల్లలకు మాత్రం చాలా చాలా అన్యాయం జరుగుతుందమ్మా ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే మీరిద్దరూ తప్పులు చేశారు. అతను సరదాల కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు. మీరిద్దరూ కూడా ఏంటంటే ఎక్కడో కూడా మీ పిల్లల గురించి చీపురు పుల్లంతా కూడా ఆలోచించలేదు. మరి చీపురు పుల్లంతా కూడా ఆలోచించినంత అప్పుడు మీరు పిల్లల్ని ఎందుకు కన్నారు? అంటే ఏంటంటే మీ ప్రేమకి మీ బంధానికి ఒక సాక్ష్యాలుగా పిల్లల్ని కంటున్నారు. ఎక్కువ శాతం మేడం మనం ఇప్పుడు చూసేటటువంటి ఈ సమాజంలో జరిగేటటువంటి చాలా నేరాలు ఏంటంటే ఈ బాల్యంలో పిల్లలు చూడకున్నటువంటి అంశాలు చూసి వాళ్ళ పెంపకం కరెక్ట్గా లేనప్పుడు వాళ్ళు చెడే నేర్చుకుంటారు కానీ మంచి నేర్చుకోరమ్మా. మంచి నేర్చుకునేది ప్రధానంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకుంటారు. మీరు చేసినటువంటి తప్పుల్ని ఇంకా సమర్థించుకుని ఈ టార్చర్ని ఇంకా కంటిన్యూ చేయకండి. ఎందుకంటే ఇక్కడ ఎంత కాదనుకున్నా ఏ విధంగా చూసినా కూడా మీరు చేసినటువంటి పనులు అన్నిట్లు కూడా ఒక స్వార్థమైనటువంటి పనులు, మీ జల్సాలకి మీ సంతోషాలకి చేసినటువంటి పనులు, దానివల్ల ఇన్ని జీవితాలు బలైపోతున్నాయి. ఇది ఖచ్చితమైనటువంటి నిష్కర్షమైనటువంటి నిజం.